ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యెరికో పట్టణంలో నివసించిన ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. ఆమె పేరు రాహాబు. బైబిలు ఆమెను ఒక పాపిష్టురాలు, వ్యభిచారిణి అని చెప్తుంది. ఈ సమాజంలో ఆమెకు ఎలాంటి గౌరవం లేదు. ఆమె గత చరిత్ర, ఆమె వృత్తి ఆమెను ఒక చీకటి జీవితంలో ఉంచి ఉండవచ్చు. కాని ఆమె జీవితం ఒక్క నిర్ణయంతో పూర్తిగా మారిపోయింది. ఇశ్రాయేలీల గూఢచారులు యెరికో పట్టణానికి వచ్చినప్పుడు రాహాబు వారిని తన ఇంట్లో దాచిపెట్టింది. ఆమె ఎందుకు అలా చేసింది? ఎందుకంటే ఇశ్రాయేలీల దేవుడు గొప్పవాడని, ఆయన అద్భుతాలు చేసేవాడని ఆమె విశ్వసించింది. ఆ ఒక్క విశ్వాసపు అడుగు ఆమె జీవితాన్ని తిరగరాసింది. దేవుడు యెరికో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు రాహాబు, ఆమె కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. అంతేకాదు, బైబిలులో యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. ఒకప్పుడు సమాజం తక్కువగా చూసిన ఒక వ్యభిచారిణి దేవుని కృప వల్ల ఒక గొప్ప వంశంలో భాగమయ్యింది. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు. నువ్వు గతంలో చేసిన తప్పులు, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, దేవుని దృష్టిలో నువ్వు ఎప్పటికీ ఒక విలువైన వ్యక్తివే. నీవు విశ్వాసంతో ఆయన వైపు తిరిగితే ఆయన నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలడు. నీ అవమాన స్థితిని గౌరవంగా, నీ నిందను దీవెనగా మార్చగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి నిరాశ చెందకుండా దేవునిపై విశ్వాసం ఉంచు. నీ విశ్వాసమే నీ జీవితాన్ని కాపాడుతుంది. ఆమెన్.